ప్రైజ్ ది లార్డ్. హోసేయ 14 అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. ఇక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, చెట్టునకు మంచు ఏ విధంగా అంటిపెట్టుకొని ఉంటుందో దేవుడు ఆ విధంగా మనకు ఉంటానని చెప్తున్నారండి. దేవుళ్ళో మనం అంటు కట్టబడినప్పుడు మనం ఎంతగానో వర్ధిల్లుతూ ఉంటాం. తామర పుష్పం పెరిగినట్లంట మనం అభివృద్ధి పొందుతామంట. ఆ పుష్పం ఎంతో అందంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నినట్లుగా మనం వేళ్ళు తన్నే విధంగా దేవుడు మనకు చేస్తానని చెప్తున్నారు. మనం దేవుళ్ళు ఎప్పుడైతే వేర్లు తన్నుతామో లైక్ శ్రమలు, శోధనలు ఏ వచ్చినా సరే మనం పడిపోము. ఎందుకంటే మనం ఆయనలో స్థిరంగా నిలబడి ఉన్నాం కాబట్టి మనము దేవుళ్ళో అంటు కట్టబడి ఉంటాం. అలాగే మన కొమ్మలు విశాలంగా పెరిగే విధంగా దేవుడు చేస్తానంటూ ఉన్నారు. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యాన్ని కలుగు చేస్తారంట. ఇది బాహ్య సౌందర్యము కాదు, అంతరంగ సౌందర్యము. ఈ యొక్క సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నారు. నీతి, అలాగే ప్రేమ, దీర్ఘశాంతం, ఇటువంటివన్నీ గుణాలన్నీ అలంకరింపబడిన వారి వలె ఇటువంటి సౌందర్యాన్ని దేవుడు కలుగ చేస్తారు. లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉంటుందని దేవుడు చెప్తున్నారు. మన జీవితాలు సువాసన అంటే క్రీస్తు సువాసన కలిగి ఉంటామండి. ఇది ఇంపైన సువాసనగా ఉంటుంది. అతని నీడ యందు నివసించేవారులు మరల వస్తారంట. మనం అనేక మంది ప్రజలకు ఉపయోగపడతాము. మనం దేవుడిలో వాడబడతాము. అలాగే ధాన్యము వలె తిరిగి మొలుస్తారంట. చక్కగా మొలిచే విధంగా దేవుడు చేస్తారు. ద్రాక్ష చెట్టు వలె వికసించే విధంగా దేవుడు చేస్తారు. లెబనోను ద్రాక్ష రసము వాసన వలె చక్కగా పరిమళించే విధంగా దేవుడు చేస్తారండి. ఇది దేవునికే సాధ్యం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని చెక్కుతారు. మనం ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, నాన్న, మీలో మేము పెరిగే కృపనివ్వండి, అభివృద్ధి చెందే కృపనివ్వండి. మీ సువాసన మాకు కలుగ చేయండి తండ్రి. ఇతరుల జీవితంలో కూడా మమ్మల్ని వాడుకోమని సహాయం చేస్తారని నమ్ముచు ఈ వాక్యము మా హృదయంలో ఫలభరితంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.